ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పురపాలిక ఎన్నికలు కొనసాగుతున్నాయి. కరీంనగర్ కార్పొరేషన్తో పాటు జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి జిల్లాల్లో మున్సిపాలిటీల్లో ఓట్ల పండుగ సందడిగా కొనసాగుతోంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కార్పొరేషన్తో పాటు మిగిలిన మున్సిపాలిటీల్లో ఎన్నికలు పలుచోట్ల చెదురుమదురు ఘటనలు చోటు చేసుకున్నాయి. జగిత్యాల మున్సిపల్ ఎన్నికల్లో 31వ వార్డులో ఉద్రిక్తత నెలకొంది. ఎంఐఎం, బీఆర్ఎస్ నినాదాలు చేస్తున్నారంటూ ఒకరిపై ఒకరు తోపులాటకు దిగారు. పోలీసులు ఇరు వర్గాల్ని చెదరగొట్టారు. జమ్మికుంట మున్సిపల్ పరిధి కొత్తపల్లికి చెందిన రాజుబీ రాత్రి అనారోగ్యంతో మృతి చెందిన ఆమె తనయుడు ఇస్మాయిల్ మొట్టమొదటిసారిగా ఓటు వినియోగించుకున్నారు. కరీంనగర్లోని 50వ డివిజన్లోని జ్యోతినగర్ కేంద్ర మంత్రి బండి సంజయ్ కుటుంబ సభ్యులతో కలిసి ఓటు వేశారు. జగిత్యాల పురాణిపేట హైస్కూల్లో బీఆర్ఎస్ నేత ఎమ్మెల్సీ ఎల్ రమణ ఓటు వినియోగించుకున్నారు. బీఆర్ఎస్ నేత వినోద్ కుమార్ కరీంనగర్లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. మెట్టపల్లి పురపాలిక పరిధిలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ ఓటు వేశారు. మెట్టపల్లి పురపాలిక పరిధిలోని పలు పోలింగ్ కేంద్రాల్లో మొదటిసారి యువకులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. కరీంనగర్లో ఆందోళన చేస్తున్నారని బీఆర్ఎస్ నాయకుడు కుర్రా తిరుపతిని పోలీసులు అరెస్టు చేస్తుండగా గంగుల కమలాకర్ అడ్డుకున్నారు. పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన గంగుల పోలీసు వాహనంలో నుంచి కార్యకర్తల్ని లాక్కుని బయటకు తీసుకొస్తుండగా ఉద్రిక్తతకు దారితీసింది. జగిత్యాల మున్సిపాలిటీలో బాలుర జూనియర్ కళాశాలలో మాజీ మంత్రి కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి ఓటు హక్కును వినియోగించుకున్నారు. ధర్మపురి మున్సిపాలిటీలో వృద్ధులు, వ్యాధిగ్రస్తులు తమ ఓటు హక్కును వినియోగించుకుని స్ఫూర్తిని చాటారు.